దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని. దైవజనులకు, నా తోటి సేవకులకు, సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులకు, నా తోటి సేవకులకు, సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. అన్నయ్య చెప్పినట్టుగా మరి దేవుడి యొక్క దర్శనం, దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క ఆలోచన అన్నది మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు. మంచి ప్రార్థనా పరులు, మంచి జీవితం కలిగిన వారు, మంచి సాక్షి కలిగిన వారు, మంచి పరిచయం చేసిన వారు, దేవుడి యొక్క దర్శనం కలిగిన వారు, దేవుడి చేత నడిపించబడ్డవారు. ఇంత చేసినా కానీ చివరికి ఎక్కడో ఒక చోట పడిపోవటం, ఎక్కడో ఒక చోట ఆగిపోవటం, ఎక్కడో ఒక చోట సలగిలి పడిపోవటం బైబిల్లో మనకు కనపడింది. మనకి యోనా గ్రంథం మొదటి వచనంలో యెహోవా వాక్కు అమిత్య కుమారుడైన యోనాకి ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చును, నిన్నే పట్టణమునకు వెళ్ళుము అని దేవుడైన యెహోవా యోనాకి చెబుతున్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు. దేవుడు ఒక మనిషిని పిలిచి, ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని, ఆ మనిషిని వెన్నుకొని, ఆ మనిషిని అభిషేకించి, ఆయన కొరకు ఉండాలని, ఆయన పని చేయాలని, ఆయనకి సాక్షిగా ఉండాలని, ఆయన వాక్యమును విస్తరింప చేయాలని, ఆయన వాక్యమును ప్రకటించాలని దేవుడు కోరుకొని యోనాని పిలిచి నిన్నే పట్టణానికి వెళ్ళమన్నాడు. ప్రియులారా, చాలా చక్కగా అన్నయ్య చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి యొక్క చిత్తానికి మనం లోపడపోవటం వల్ల, దేవుడి నిర్ణయానికి మనం లోపడపోవటం వల్ల ఈరోజు యోనా కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. దేవుడు నిన్నే పట్టణానికి పోమన్నాడు. అక్కడ ఉన్న ప్రజలకి నా యొక్క దుర్గతి, నా యొక్క కోపం, నా హెచ్చరిక తెలియచేయండి. యోనా వెళ్ళవలసిన పట్టణానికి వెళ్ళలేదు, వెళ్ళవలసిన ప్రజల ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళవలసిన గ్రామానికి వెళ్ళలేదు, వెళ్ళి సువార్త చెప్పవలసిన ప్లేస్లోకి వెళ్ళలేదు. నిన్నే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళాడు. తార్షీషు పట్టణానికి వెళ్ళడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చిందో, ఎంత హింస ఆయనకు వచ్చిందంటే పిల్లరా, చివరికి తన ప్రాణం కోల్పోయేంత స్థితికి వచ్చింది. తన పరిస్థితి కూడా దేవుడు తన ప్రాణం కోల్పోతూ అనుకున్నాడు. కానీ పిలిచిన దేవుడు కాబట్టి, ప్రేమించిన దేవుడు కాబట్టి, అభిషేకించిన దేవుడు కాబట్టి తనను బయటికి రప్పించడానికి దేవుడు తనను ఎన్నో విధంగా సముద్రంలో గుణపాఠము చెప్పాడు యోనాకి. ఈరోజు మనం కూడా ఏ దర్శనం కలిగి ఉన్నా, ఏ పిలుపు కలిగి ఉన్నా, ఎటువంటి నడిపింపు మనం నడుస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించి యోనా చేసిన పొరపాటు ఈరోజు చాలా మంది సేవకుల్లో, సేవకురాల్లో ఈరోజు చాలా మంది ఉన్నారు. ఏంటంటే నా ఇష్టం, నాకు చదువు ఉంది, నా జ్ఞానం ఉంది, నా తెలివితేటలు ఉంది, ఎక్కడైనా నేను సువార్తను చెప్పగలుగుతా, ఎక్కడైనా నేను వాక్యాన్ని ప్రకటించగలుగుతా, ఎక్కడైనా నేను ప్రార్థించగలుగుతా, ఎక్కడైనా నేను ఆరాధన చేయగలుగుతా అంటున్నాడే. కానీ దేవుడు నీ పిలుపును, నీ దేవుడు పిలుపుకు లోబడ్డవా, దేవుడు యొక్క దర్శనమేంటో నువ్వు కనుక్కున్నావా, దేవుడి యొక్క సమర్పణ నీవు కలిగి ఉన్నవా, దేవుడు ఆలోచన ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావా, దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో ఆలోచిస్తున్నావా? ఈరోజు మనిషి ఆలోచించట్లేదు,
సేవకుడు ఆలోచించట్లేదు, సేవకురాలు ఆలోచించట్లా. ఎందుకంటే నా ఇష్టం, నాకు సంఘం ఉంది, నాకు మందిరం ఉంది, నాకు అధికారం ఉంది, పలుకుబడి ఉంది, నేను దేవుడు చెప్పినా చెప్పిపోయి నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అన్న ఈరోజు ఎంతో మంది ఉన్నారు పిల్లరా. నేను అందరిని అనగానే కొంతమంది ఉన్నారు దేవుడు మహిమ లేకుండా, దేవుడు దర్శనం లేకుండా, దేవుడి యొక్క సరమైన కుండ, దేవుడి యొక్క మాట్లాడే అనుభవం లేకుండా ఈరోజు పిల్లరా పుట్టగొడుగులాగా సేవకులు పుట్టుకొస్తున్నారు ఈ భూమి మీద. ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు అబద్ధంగా బోధించేవారు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఒక సేవకుడిగా నేను చేతులు జోడించి చెబుతున్నాను, మనకున్న దర్శనం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తప్పిపోయిన యెహోన, పారిపోతున్న యెహోనాకి సముద్రములోనే ఉన్న పాఠాలు నేర్పాడు. ఈరోజు నిన్ను నన్ను పిలుచుకొని ఒక్కసారి ఆయన పని కొరకు, ఆయన పాత్రగా వాడబెట్టడానికి మనం ఏర్పాటు చేశాడు. మనం దేనికి వాడబడతారో ఒక్కసారి మనం ఆలోచించుకొని ఈ రోజైనా ఈ ప్రార్థన ద్వారా మన జీవితాలు సరి చేసుకొని, మన కుటుంబాలు సరి చేసుకొని దేవుడి యొక్క దర్శనం కలిగి ముందుకు నడతాం.